జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మధ్యానికి డబ్బులకు అమ్ముడుపోయి ఓటర్లు ఓటు వేసి తమ 5 సంవత్సరాల బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ పెద్దపల్లి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి మోత నరేష్ వినూత్న ప్రచారం నిర్వహించారు. ఖాళీ బీరు సీసాలు 100 రూపాయల నోట్లు మెడలో వేసుకొని వినూత్న ప్రచారం నిర్వహించారు. వివేకంతో ఆలోచన చేసి సరైన అభ్యర్థిని గెలిపించుకోవాలని అలాగే తనకు కూడా మద్దతు ఇవ్వాలని పెద్దపల్లి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి మోత నరేష్ కోరారు. పార్లమెంట్ ప్రజలకు నమస్కారం. అయ్యా నీ బాంఛను కాళ్ళు మొక్కుతా, డబ్బుకు మద్యానికి ఆశపడి ఓటేయద్దు, 5 సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే కాంగ్రెస్ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు, బీజేపీ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు, బీఆర్ఎస్ ఎన్ని రోజులు పాలించిందో తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన పిల్లల కోసం గాని, మన ప్రజల కోసం గాని, మన ప్రాంత అభివృద్ధి కోసం గాని ఎవరు కూడా ఆలోచించలేదు. ఒక్కసారి ఆలోచించండి. 1000 కోట్లు సంపాదించి వాళ్ళు ఆస్తి కాపాడుకోవడానికి కానీ, వాళ్ళు ఒక ఎంజాయ్ చేయడానికి కానీ పనికొస్తున్నారు, కానీ మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి మాత్రం కృషి చేయట్లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను 2018లో సామాన్యుగా ఉన్నప్పుడు పోరాటం చేస్తే ఒక సామాన్యుడితో ఏమవుతుందని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఒక సామాన్యుడు ఒక శక్తిలో మారితే ఎలా ఉంటుందో చూపించడానికే 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ధర్మపురిలో, దుబ్బాకలో 2020లో బై ఎలక్షన్లు చేశాను. 2023లో మళ్ళీ ధర్మపురిలో చేశాను. 2024లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాను. 4వసారి పోటీ చేస్తా ఉన్నాను. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. నా గుర్తు సీరియల్ నెంబర్ 14, మన పల్లెబుట్ట గుర్తు మర్చిపోవద్దు. వాడతాయా చూడరు చూపించాలి. అరే చూపిస్తా, బుట్ట ఉంటే వేరే ఉంటది. అలా కాన్సెప్ట్ ప్రచారం దాని కాదు, అసలు మెయిన్ కాన్సెప్ట్ ఇది. మెయిన్ నా గుర్తు పల్లెబుట్ట గుర్తు సీరియల్ నెంబర్ 14. డబ్బులకు ఆశపడి ఓటేయద్దు, మన 5 సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దు. డబ్బుకు మద్యానికి ఆశపడి ఓటేయద్దు. ఆశపడి ఓటేయద్దు, మన 5 సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దు. నా సీరియల్ నెంబర్ 14, దాని పల్లెబుట్ట గుర్తు మర్చిపోవద్దు. పెద్దపల్లి నుండి ఎంపీగా పోటీ చేసిన